తండ్రి శవాన్ని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ. నిజామాబాద్ జిల్లాలో అమానవీయ సంఘటన. ఏంది తండ్రి శవాన్ని ముట్టుకుంటే కుల బహిష్కరణ ఎందుకు రాబాయ్? తండ్రి శరీరాన్ని ముట్టుకుంటే కుల బహిష్కరణ ఎందుకు? అంటే ఒకవేళ ఈడేమన్నా మరి ఈయనేమన్నా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినందుక అంటే పాపం చింతపండుకు అయినట్టున్నది. చింతపండును కట్టిన వాళ్ళ ఇంట్లో రానియలే, చింతపండును కూడా వెలివేసిండు వాళ్ళ ఇంట్లో. మాదిగా అమ్మాయిని చేసుకుంటావా నువ్వు అని వెలివేసిండు. ఇది తండ్రిని ముట్టుకున్నాడని కుల బహిష్కరణ. ఇల్లు విషయంలో అన్నదమ్ముల వివాదం. కుల పెద్దల తీర్పుపై తండ్రి లింగన్న అభ్యంతరం. ఆగ్రహంతో 3 ఏళ్లు వెలివేసిన సంఘం సభ్యులు. అనారోగ్యంతో లింగన్న మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడని కొడుకు బహిష్కరణ. తండ్రి మృతదేహాన్ని ముట్టుకున్నాడని కుల పెద్దలు కొడుకును కులం నుంచి బహిష్కరించారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలం పత్సల నడిగూడ గ్రామానికి చెందిన జెండాకారి లింగన్నకు 2 కుమారులు. ఇంటి పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ పంచాయతీ కుల సంఘం సభ్యుల వద్దకు వెళ్ళింది. కుల సంఘం వారు చెప్పిన తీర్పు అన్యాయమని తండ్రి లింగన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కుల సంఘం వారు 3 ఏళ్ల కింద లింగన్నను కుల బహిష్కరణ విధించారు. ఈ 3 ఏళ్ల నుంచి లింగన్నతో మాట్లాడుతున్నావని అతని చిన్న కొడుకు లింగేశ్వర్కు 4 దఫలుగా సుమారు 60,000 వరకు జరిమానా విధించారు. సంఘ సభ్యులు ఖర్చుల కింద 1.5 లక్షలు తీసుకున్నాడు. ఆదివారం లింగన్న అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని లింగేశ్వర్ తన ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కులం కట్టుబాటును ధిక్కరించి లింగన్న మృతదేహాన్ని ఇంటికి ఎలా తీసుకువెళ్లారని కుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించినట్టు లింగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. చక్కగా పోయి ఒక పిటిషన్ పెట్టు పోలీస్ స్టేషన్లో, తీసుకుపోయి కొడుకులను జైల్లో నూకుతారు. కుల కట్టుబాట్లు ఇంకా కులం ఉన్నది రా బాబు. సమాజంలో ఒకరికోడు కలిసిపోయి బతకవలసిన మీరు సొంత కొడుకు సొంత తండ్రి దేహాన్ని ఇంటికి తీసుకొచ్చుకోకపోతే మీ ఇంట్లో తీసుకొచ్చేయాలా? మీ ఇంట్లో తీసుకొచ్చేయాలా? ఆయనకు పుట్టిన ఆయన తండ్రి శవాన్ని తీసుకొచ్చి కాల్చుకోకపోతే మీరు జత్త మీ శవాలను కాల్చేయాలా? ఆయన ఇంత దుర్మార్గమైనది కులం అనేది. కుల పిచ్చి కుల గుల ఉండకూడదు ఏ మనిషికి. కులం ఎక్కడిది, కులానికి కట్టుబాట్లు ఎక్కడిది? కుల కట్టుబాట్లు ఉంటే కుమ్మరోలు చేసిన కుండలు మీరు వాడద్దు, లేకపోతే ఆ వడ్రంగిలు చేసిన మంచాలు మీరు వాడద్దు, లేకపోతే ఇంకోలు పండించిన పంట మీరు తినద్దు. కుల కట్టడి ఎక్కడి కుల కట్టడి? ఎవరికి పుట్టిన కులం ఇది? ఎవరికి పుట్టిన కులం ఇది? దేనికి అక్కడికి వచ్చే కులం ఇది? అన్ని కులాలు కలిస్తేనే సమాజం. ఒక కులంతో ఏది కాదు సమాజంలో. తీసుకపోయి జైలు వేపిరు వాళ్ళని. చిన్నగా పిటిషన్ ఇస్తే తీసుకపోయి వాళ్ళే ఎత్తారు లోపల.